మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఉపాధ్యాయులను విద్యార్థులు, అధికారులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు చేస్తున్న సేవలను కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి నుండి ఒక రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయులకు ఆదర్శనీయుడని ఈ సందర్భంగా వారు అన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న అర్చనను అధికారులు ఘనంగా సన్మానించారు. ముఖ్యంగా అర్చన మేడంకు ప్రత్యేకంగా అభినందనలు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆ పరిమళం అక్కడ రకమైన పువ్వు యొక్క పరిమళం మనకి ఇక్కడ తెలిసింది. ఎంత పువ్వుల మీద చక్కటి మాల, ఒక అక్షరమాల తయారు చేసి అందరి పేరులో వేసేసింది. మరి చాలా ఇక్కడ ఇచ్చే ప్రతి మాట కూడా చాలా విలువైంది. ఎవరు మాట్లాడినా కానీ ఇది పిల్లలు కావచ్చు. మీకు ముఖ్యంగా బాణిశ్రీ మేడం మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తుంది. పర్ఫెక్ట్గా ఎట్లా ఎదగాలి, సంపూర్ణమైన వ్యక్తిగా ఎట్లా ఎదగాలని చాలా విషయాలు చెప్పింది. మా మేడం మాట్లాడుతుంది. అర్థమైందా? ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అర్థం చేసుకోండి. మేడం పోటీగానే తయారు కావాలి. ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు చాలామంది ఎదగాలి. ఎందుకంటే ధారాళంగా మాట్లాడుతూ మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా ఇంగ్లీష్ భాష పట్ల ఉత్తేజితం చేస్తుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. నేను చాలా గర్వపడుతున్నాను. మంచి స్టాఫ్ దొరికింది వెల్దుర్తికి అని చెప్పుకోవడానికి. ఎందుకంటే నేను ఇక్కడ 10 సంవత్సరాలు చేసిన కాలంలో ఒక 20 మందిని స్టాఫ్ ఉండేవాళ్ళం. ఒక నిబద్ధతతో పనిచేస్తూ పిల్లలు చాలా విజయాలు సాధించడం జరిగింది.